తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. ఇక నేను రానా ఫుడ్ స్టోరీస్కి ఇవాళ వచ్చేసిన. ఇక్కడ హైడ్రేషన్ స్టేషన్ కనిపిస్తుంది. సో హైడ్రేషన్ స్టేషన్ ఏందా అని అనుకుంటే కూల్ డ్రింక్స్ అనుకున్నా. సో కూల్ డ్రింక్స్తో పాటు ఇంకేం కనిపిస్తుంది అని అనుకున్నా. సో అన్నీ కూడా కూల్ డ్రింక్ టిన్స్ కనిపించినాయి నాకు. టిన్స్ తర్వాత ఏం కనిపించినాయి అంటే నీళ్ళు కనిపించినాయి. మనం మనం నీళ్ళు తాగేవి. సో ఆ వాటర్ బాటిల్స్ ఏంది అని అంటే ఇగో హిమాలయ కంపెనీకి కనిపిస్తుంది కదా, హిమాలయ కంపెనీ వాటర్ బాటిల్ ఒకటి కనిపించింది. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ మనం రెగ్యులర్గా చూసే వాటర్ బాటిల్ కంపెనీ కంటే కూడా డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ వాటర్ బాటిల్ కనిపించినాయి. సో ఆ వాటర్ బాటిల్స్ ఏందో మీకు కూడా చూపిస్తా. ఇగో ఇవినా. సో ఈ వాటర్ బాటిల్ ముద్దుగుందిగా చూడడానికి. సో ఇది 330 ml, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. 330 mlకి ఇక్కడ తాగే నీళ్ళు 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు ఇవి ఇంత స్పెషల్ అంటే న్యాచురల్ మినరల్ వాటర్ అని మాత్రమే రాసింది ఇక్కడ. నాకు కనిపించింది అది, నేను మీకు చెప్తుంది కూడా అదే అనమాట. 300. అదే 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత ఉంటుండొచ్చు చూస్తారా? ఇక చూడండి, 275 రూపీస్ అట 1 లీటర్ వాటర్ బాటిల్. చాలా కాస్ట్ ఎక్కువ కదా. అది ప్లాస్టిక్ బాటిల్లో పెట్టినప్పుడు. అదే సీసంలో చేస్తే ఎంత తెలుసా? ఇది 750 ml. ఇక్కడ ఏముందంటే 3 బాటిల్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, 1 బాటిల్ ఆఫ్ ఆక్వా సేవ్ అప్ టు 3 బాటిల్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో 1 బాటిల్ ఆక్వా 3 బాటిల్స్ని సేవ్ చేస్తుందని ఏదో రాశారు. మరి ఏం రాశారు అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఇది వచ్చేసి 750 ml. సో ఎంఆర్పి 180 రూపీస్ అట. సో గ్లాస్ బాటిల్లో ప్యాక్డ్ వాటర్ 180 రూపీస్. ప్లాస్టిక్ అంటే గ్లాస్ బాటిల్ చాలా తక్కువ ఉంది కదా. అండ్ ఇక్కడ మనకి బ్లెండర్ వాటర్ కనిపిస్తుంది. బ్లెండింగ్, ఇది విస్కీలో కలిపే వాటర్ అంట, బ్లెండింగ్ వాటర్ ఆఫ్ విస్కీ. సో దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ కూడా కనిపిస్తుంది. సో విస్కీ బ్లెండెడ్ వాటర్, ఓడకా బ్లెండెడ్ వాటర్ కూడా ఉంది ఇక్కడ. సో ఓడకా బ్లెండెడ్ వాటర్ కూడా 375 రూపీస్. సో ఇదంతా కూడా బ్లెండెడ్ వాటర్ సంబంధించి. ఇక ఇందాక నేను చూపించిన కదా ఆ వాటర్ బాటిల్స్, లీటర్ వాటర్ బాటిల్స్ కావచ్చు, 750 ml వాటర్ బాటిల్స్ కావచ్చు. సో అన్ని వాటర్ బాటిల్ సెక్షన్స్. ఆ వాటర్ బాటిల్స్లో కూడా కొన్ని డిఫరెంట్ ఉండే ఫ్లేవర్డ్ వాటర్ ఉంది. సో ఫ్లేవర్డ్ మింట్ ఫ్లేవర్ కావచ్చు, యాపిల్ ఫ్లేవర్ కావచ్చు. సో అట్లాంటి వాటర్ బాటిల్స్ కూడా పెట్టారు. సో నీళ్ళ బాటిల్ కొనాలంటే మినిమం 150 రూపాయలు జోబులో పెట్టుకొని వస్తేనే వాటర్ బాటిల్ దొరుకుతుంది, లేదంటే దొరకదు. సో ఇది మాత్రం జాగ్రత్తగా యాద పెట్టుకోండి. సో హైదరాబాద్లో మనం కేవలం టూరిజం స్పాట్కి వెళ్ళినప్పుడు 20 రూపాయలు 50 రూపాయలు అంటే అమ్ము అని అనుకుంటాం. లేదు అంటే సినిమా థియేటర్లకు పోతే ఇంత ఖరీదైన నీళ్ళు అని అనుకుంటాం. కానీ ఈడ రానా ఫుడ్ స్టోరీస్లో దానికంటే మించి ఖరీదు ఉంది కదా. ఖరీదుతో పాటు క్వాలిటీ అని రైతు రాశారు. కానీ నీళ్ళలో ఏం క్వాలిటీ ఉంటుంది నాకైతే తెలియదు. కాకపోతే మినరల్ వాటర్ అని రాసింది. కొంతమంది ఏమో గ్రౌండ్ వాటర్, ఫిల్టర్డ్ గ్రౌండ్ వాటర్ అని రాసింది. విస్కీ ఓడకాల కలిపే వాటర్ ఉంది. సో ఏదైనా కానీ, కాకపోతే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ నీళ్ళను కూడా చూడాలి అంటే ఇగో ఇట్లాంటి స్టోర్లకు రావాలి అని నాకైతే అర్థమైంది ముచ్చట. అందుకని డిఫరెంట్గా అనిపించింది, మీకు కూడా షేర్ చేయాలనుకున్నా. అందుకని ఇక్కడికి వచ్చిన అనమాట నీళ్ళ ముచ్చట్లు చెప్పడానికి మీకు. సో ఇది రానా ఫుడ్ స్టోరీస్లో ఉండే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్, విస్కీ ఓడకాల కలుపుకునే నీళ్ళని నేను కూడా ఎన్నడూ చూడలేదు. అందుకని ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది వాటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.